ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 9వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 9వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఊహించని అనుకూలమైన పరిస్థితులు అయితే ఎదురవబోతున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా విజయాలను పొందగలుగుతారండి. అనుకోని విధంగా లాభాలు కలిసి రావటం, అనుకోని విధంగా కొత్త వ్యక్తులను కలుసుకోవటం, దానితో మరింతగా మీరు మీ యొక్క ప్రణాళికలను ముందుకు వేసుకోవటం, ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులను మరింతగా పెంచటం, వాటిలో లాభాలను పొందటం, ఇటువంటివి అయితే చక్కగా మీరు చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై సమయాన్ని వెచ్చించగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయంతో పాటు లాభంతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను ఎంతో సునాయాసంగా జరపగలుగుతారండి. అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఎంతో తెలివిగాను చురుగ్గాను ప్రవర్తించగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా ప్రతి రూపాయిని మీరు జాగ్రత్త పెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా మీకు చేతికి అందే డబ్బు కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏదైనా లాభాలు రావటం కానీ, పొదుపు నిల్వలు మీ చేతికి అందటం కానీ, లేదా మీరు పెట్టుబడిని పెట్టిన తాలూకా రూపాయలు మీకు అందటం కానీ, లేదా గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయాయో ఆ పనులను పూర్తి చేసుకుని వాటి తాలూకా లావాదేవీల తాలూకా డబ్బును పొందటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా స్థిర చరాస్తుల కొనుగోలు విషయాలలో కూడా ముందంజలో ఉండగలుగుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో తెలివైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకుంటూ ప్రతి రూపాయిని కూడా పొదుపు రూపంలో ఉంచే విధంగా మీ ఆలోచనలను అయితే చేసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా మీరు అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారండి. పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉండబోతున్నాయి. కొంతవరకు పరిభారం కూడా తక్కువగా ఉంటుంది. పనిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికల్లా అన్నిటినీ కూడా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళ్ళడమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీ యొక్క ప్రవర్తన విధానం అందరినీ మెప్పించే విధంగా ఉండటం కూడా ఈరోజు మీ విజయాలు మీ వెన్నంటే ఉండటానికి అన్ని విధాలుగా కూడా దోహదం చేస్తుందండి. మీ ఈ దగ్గర ఎవరైతే సహాయం కోరి మేలు కోరి మీ యొక్క ఆర్థిక సహాయం కానీ లేదా మాట సహాయం కోరి వస్తారో అటువంటి వ్యక్తులకు మీరు లేదనకుండా మీకు చేతనైనంతలో అన్ని విధాలుగా కూడా సహాయం పడే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. అది కూడా మీకు రెట్టింపైన మానసిక సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ వద్ద ఎవరైతే మేలు పొందుతారో వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. వారు మీ పట్ల కృతజ్ఞతను కూడా తెలియచేసుకోగలుగుతారండి. అయితే కొన్ని ముఖ్యమైన లావాదేవీలు జరిగేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి వస్తుందండి. అంటే డబ్బు పరమైన లావాదేవీలు, ఆస్తుల పరమైన లావాదేవీలు, అంతేకాకుండా రహస్యమైన ఏదైనా వ్యక్తిగతమైన లేదా మీ యొక్క వృత్తిరీత్యా రహస్యాల తాలూకా లావాదేవీలు ఏదైనా జరిపేటప్పుడు మాత్రం ఇతరులకు ఆ విషయాల గురించి మీరు చర్చించడం కానీ, లేదా మీరు చెప్పడం కానీ, లేదా తెలియని వ్యక్తులను జోక్యం చేసుకుని వారిని మధ్యలో పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా మీ వరకు మీరు వాటన్నిటినీ కూడా మీ భుజాల మీద వేసుకుంటూ మీ నిర్ణయాలతోనూ మీ శ్రేయోభిలాషుల నిర్ణయాలతోనూ ముందుకు తీసుకువెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరుపుకోగలుగుతారు. భవిష్యత్తు రోజుల్లో కూడా వాటి వలన వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారండి. అలా కాకుండా కొత్త వ్యక్తులపైన నమ్మకం ఉంచి మీ రహస్యాలను వారికి తెలియచేయటం కానీ, లేదా మీ పక్క నుంచి ఎవరైతే ఉంటారో వ్యక్తులు వారికి ఆ లావాదేవీలను తెలియచేయటం వల్ల కానీ మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి వాటి విషయాలలో కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారు
మీకు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండటం కానీ, వారు మీరు తీసుకునే నిర్ణయాలన్నింటినీ గౌరవించటం కానీ, వారి యొక్క సలహాలను ఇవ్వటం కానీ, మీకు మరింతగా మానసికమైన సంతోషాన్ని, ఆనందాన్నయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం, జాగ్రత్తలను పాటించడం, మెలకువలను పాటించడం వలన మీ రోజులో మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారు. సంతోషంగా రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో, ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడుల లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ప్రతి రూపాయిని పెట్టుబడి పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగాలు చేసేవారికి కూడా మీ కార్యాలయంలో కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా అన్నింటినీ తగ్గించుకుని సకాలంలో మీ పనులను సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ సహ ఉద్యోగులతో కలిసి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి తగిన గుర్తింపును కూడా పొందుతూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని మీకు ఈరోజు దక్కించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. మీరు మీ యొక్క భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా లావాదేవీలన్నింటినీ చక్కబెట్టుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు మరింతగా ప్రదర్శించగలుగుతారు. మీ యొక్క తెలివైన నిర్ణయాలతో మార్కెటింగ్లో మీకంటూ ఒక ప్రథమ స్థానంలో ఉంటూ చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తుల విషయాలను కనుక పరిశీలించినట్లయితే చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పనులను సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి మెలకువలను పాటిస్తూ
సమయానికల్లా మీ పనులనన్నింటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో అన్ని నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త కొత్త నిర్ణయాలతో ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారండి. మీదైన శైలిలో చక్కటి ఆలోచనలతో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని చేపట్టగలుగుతారండి. ఒక గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో మరింతగా ఆప్యాయత అనురాగాలు ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి సహకరించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి నిర్ణయంలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం, అన్ని విధాలుగా కూడా మానసికంగా సంతోషంగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలను తీసుకునే రోజుగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.